మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, నిత్యము ఆరాధించబడుతున్న మా గొప్ప దేవా యేసయ్యా, నీ కొందనాలు. నీ జననము, మరణము, పునరుద్ధానము కొరకే అయా పరలోకానికి వెళ్ళి తిరిగి భూలోకానికి తన పరిశుద్ధులైన వారిని అయా తీసుకెళ్ళడానికి రానయ్యున్న నీ ప్రేమ కొరకే నీ కొందనాలు. మా కొరకే స్వరూపమైన సొగసైనను లేనివాడుగా, వ్యసనాక్ర వ్యాధిని అనిపించేవాడు, మనుషులు చూడనున్నవాడుగా అయా నువ్వు మా పాపరిహారం కొరకే అయా నువ్వు చేసిన బలియాగం కొరకే నిన్ను ఘనపరుస్తూ ఆరాధిస్తూ ఉన్నాను. యెహోవా ఈరే అనే ప్రభా యూట్యూబ్ పరిచర్యలో నువ్వు తోడుగున్న విధానాన్ని బట్టి నిన్ను ఆరాధిస్తూ ఈ దినము బెంగాల్లో ఉన్న దేవ తరతరాలకు నేను ఆధ్యాత్మ అంధకారంలో ఉంచిన అధికార చీకటి శక్తులను, ఆకాశ మండలమును దురాత్మల సమూహంపై విజయమును దయచేయమని, కలకత్తా ప్రాంతంలో బలమైన సాతాను దుర్గములను నాశనం చేయమని, కలకత్తా ప్రాంతంలో క్రైస్తవ బృందాలు సువార్తకులుగా దేవాని దాసులు ప్రయాసపడుచుండగా ఇంకా అనేక ఆత్మలను రక్షించి ఓ ప్రభా రేడియో ద్వారా దేవా మరి టీవీ ద్వారా బైబిల్ తరగతుల ద్వారా బెంగాలా ప్రాంతంలో అనేక మంది రక్షించబడి నరకం నుంచి విడుదల పొందుట కొరకు ప్రార్థిస్తున్నాను. నీ సహాయము దయచేయి. యూట్యూబ్ పరిచర్యలు ఉన్న ప్రతి కుటుంబము కొరకు ప్రార్థిస్తున్నాను. వారిని కూడా బలపరచమని యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభుకి స్తోత్ర, మృతిని గెలిచెను ప్రభు యేసు, ఎల్లవేళ విజయమిచ్చెను, ఘన విజయమిచ్చెను. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చెను, ఘన విజయమిచ్చెను. ఓ సమాధి విజయమేది, మరణమాములెక్కడా, మృంగ జయము మరణమును ఫలించి సత్యవాక్యము. ఓ సమాధి విజయమేది, మరణమాములెక్కడా, మృంగ జయము మరణమును ఫలించి సత్యవాక్యము. జై ప్రభు, జై ప్రభు, విజయలం విజయలం. జై ప్రభు, జై ప్రభు, విజయలం విజయలం. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చెను, ఘన విజయమిచ్చెను. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చెను, ఘన విజయమిచ్చెను. దైవ జన్మ ముందు వారే లోకమున్ జయింతురు, లోకమున్ జయింతు విజయమే మన విశ్వాసము. దైవ జన్మ ముందు వారు లోకమున్ జయింతురు, లోకమున్ జయింతు విజయమే మన విశ్వాసము. జై ప్రభు, జై ప్రభు, విజయలం విజయలం. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చెను, ఘన విజయమిచ్చెను. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చెను, ఘన విజయమిచ్చెను. అన్నిటిలో పొందెదం ఆయనతో విజయము, అధిక విజయముందెదం ప్రేమించు క్రీస్తు ద్వారానే. అన్నిటిలో పొందెదం ఆయనతో విజయము, అధిక విజయముందెదం ప్రేమించు క్రీస్తు ద్వారానే. జై ప్రభు, జై ప్రభు, విజయలం విజయలం. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చెను, ఘన విజయమిచ్చెను. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చెను, ఘన విజయమిచ్చెను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుకుందాం.
మరియు నేను మీ వద్దనున్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీద భారం మోపలేదు. మాసిదోనియ నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయంలోనూ నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడితిని. ఇక ముందుకును జాగ్రత్త పడుదును. క్రీస్తు సత్యము నాయందు ఉండుట వలన అక్కయ ప్రాంతముల యందు నేను ఎలాగూ అతిశయపడకుండా నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరమో కాదు. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమ తోడు నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If we read every day, if we help all the way, oh, the best book to read is the Bible. ప్రభునందు ప్రియమైన యెహోవా ఈరే అని యూట్యూబ్ పరిచర్యలో దేవుని వాక్యం వింటున్న వారికి లైవ్లో కూడా దేవుని వర్తమానాలు ఉన్నాయి, వింటున్నారు. మీకు అందరికీ వందనాలు. యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యాన్ని విని మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ యెహోవా ఈరే అనే ఈ లైవ్ ద్వారా యూట్యూబ్ ద్వారా మీ అందరికీ ప్రభువు నామములో శుభములు లేదా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని సేవకులు, పరిశుద్ధులు, మా ప్రియ దేశీయులైన మీరు కూడా క్షేమముగా ఉండాలని ప్రపంచంలో ఉన్న సర్వ మానవాల కొరకు, ప్రభువుని ఎరగని వారి కొరకు మేము అనుదినము ప్రార్థన చేయించు ఉన్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ చెరసాలలో ఉంటూ కొరింథీ సంఘానికి ఈ ఉత్తరాన రాస్తూ ఈ యొక్క 9వ వచనంలో పౌలు ఏం చెప్తూ ఉన్నాడంటే చూడండి, మరియు నేను మీ వద్దనున్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీదనూ భారం మోపలేదు. మాసిదోనియ నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయములోనూ నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడితిని. ఇక ముందుకును జాగ్రత్త పడుదును. అపోస్తలుడైన పౌలు మునుపు హింసకుడు, దోషకుడు, హానికరుడైన సౌలుగా జీవించిన దినాల్లో కనుక ప్రధాన యాజకుల ద్వారా, అధికారుల ద్వారా అధికారాన్ని తీసుకొని క్రైస్తవ సంఘాన్ని నాశనం చేసిన సౌలే పరిశుద్ధాత్మ దేవుడు తనని మాసిదోనికి గనుక అతన్ని ప్రభువు దర్శించిన తర్వాత అతడు రక్షించబడి గొప్ప సేవ చేసిన దినాల్లో పౌలు ఈ మాట చెప్తూ ఉన్నాడు. తన సేవా జీవితంలో గనుక తన అక్కరలు, తన అవసరతలు, తనకి ఆహారం కావాలన్నా, బట్ట కావాలన్నా, తనకి డబ్బు కావాలన్నా, ఏది కావలసినప్పుడు కూడా ప్రతి విషయంలో దేవుని మీదే ఆధారపడేవాడు. దాని భక్సింగ్ గారు కూడా నాకు కొన్ని నిబంధనలతో ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభు చెప్పాడు, నీ అక్కర ఎవరికి చెప్పొద్దు. రెండోది, నీ సొంత నిర్ణయం చేసుకోవద్దు. మూడోది, నీ తల్లిదండ్రుల ఆస్తిని ఆశించొద్దు. నాలుగోది, నేను చెప్పిన ఆ పని మాత్రమే నువ్వు చేయాలి. నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి అని ఈ 4 విషయాలు బట్టి భక్సింగ్ గారు కూడా దేవుని దగ్గర ఒక నిబంధన, దేవుడు చెప్పిన విషయాలకి భక్సింగ్ గారు విన్నారు. అలాగే దైవజనుడైన సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మారిన తర్వాత అనేక సంవత్సరాలు ఆసియా అంతంతర సేవ చేసిన తర్వాత కొరింథీ సంఘాన్ని తానే నిర్మించి అనేక వేల మంది ఆయన దగ్గరికి రక్షించబడి ఆ ప్రాంతం అంతట్లో అనేక సంఘాలు కట్టిన పౌలు, ఓ కొరింథీ సంఘస్థులారా అంటూ నేను మీ యొద్దనున్నప్పుడు నాకు కలిగిన అక్కరను నేను ఎవరికి భారముగా మోపలేదు. మాసిదోనియ నుండి వచ్చిన సహోదరులు నా అక్కర తీర్చిరి. ప్రతి విషయంలో నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడితిని. ఇక ముందును కూడా నేను జాగ్రత్త పడతాను తప్ప కొరింథీ సంఘములో ఉన్నవారు ధనవంతులు కానీ, డబ్బున్న వారి మీద కానీ, సంఘములో వచ్చిన డబ్బు మీద కానీ, సంఘములో ఉన్న వ్యక్తులకి ఉత్తరం ద్వారా కానీ, ఆ రోజులు ఫోన్లు లేవు కానీ, ఆ రోజు ఉత్తరం ద్వారా కానీ ఏ మనిషిని పంపించి నా అక్కర ఇలా కలిగి ఉన్నాను, అక్కడున్న సంఘము నాకు సహాయం చేయాలి అని ఎవరిని నేను అడగలేదు, ఎవరిని నేను అడగను. మాసిదోనియాలో నున్న వారు వచ్చి నా అక్కరను
తీరుస్తూ వచ్చారని పౌలు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. అసలు పౌలు జీతం ఏమిటి అనేది మనం 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయంలో పౌలు చెప్పిన లేఖనాన్ని మొన్న చెప్పాను. చూడండి పౌలు ఏం చెప్పాడు 18వ వచనంలో, అట్లయితే నాకు జీతమేమి. చూడండి 17వ వచనంలో మనకు కనబడుతుంది, ఇది ఇష్టపడి నేను చేసిన యెడల నాకు జీతం దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింబడును. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్త ప్రకటించున్నప్పుడు సువార్త యందు నాకున్న అధికారము పూర్ణంగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. పౌలు తన సేవా జీవితంలో ఉచితముగా సువార్తను ప్రకటించుటయే నా జీతము అని ప్రభు మీద తన ప్రతి అక్కర విషయంలో ఆధారపడిన వాడుగా పౌలు ఉన్నాడు. చూడండి, ఫిలిప్పీ సంఘస్థులు పౌలుకి ఏ రీతిగా వాళ్ళు సహకరించారనేది మనం ఇక్కడ చదువుదాం. ఇది చదివితే మీకు అర్థమవుతుంది. 4వ అధ్యాయంలో పౌలు చెప్పిన మాట చదువుతాను. చూడండి 10వ వచనం, 4:10, నన్ను గూర్చి మీరెన్నాళ్ళకు మరలా యోచన చేయసాగితరని ప్రభువునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటే కానీ తగిన సమయము దొరకకపోయాను. నాకు కొదువు కలిగినందున నేను ఇలాగూ చెప్పలేదు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో నెరుగుదును, సంపన్న స్థితిలో నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములను కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచిన వాని యందే నేను సమస్తము చేయగలను. అయినను నా శ్రమల్లో మీరు పాలు పుచ్చుకుంది మంచి పని. ఫిలిప్పీలారా, సువార్తని బోధింపనారంభించి మాసిదోనియందు వచ్చినప్పుడు ఇచ్చి విషయములో పుచ్చుకొని విషయములో మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదని మీకే తెలియదు. ఏలనగా తెస్సలోను కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేస్తుంది. నేను ఈవిని అపేక్షించి ఇలాగూ చెప్పలేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. పౌలు తన కలిగిన వాటి విషయంలో ఫిలిప్పీ సంఘస్థులు, మాసిదోని సంఘస్థులు, తెస్సలోని సంఘస్థులు మాటి మాటికి దేవుని సేవ చేస్తున్నాడు. దేవుని సేవకుడు తాను ఏ రీతిగా ఉన్నాడో, ఏ రీతి తన అక్కర్లు కలిగి ఉన్నాడో, దేవుని సేవకుడిగా నిజమైన సేవకులు, నిజమైన విశ్వాసులు దేవుని సేవకులు ఎలాగున్నారు అనేది వారు తిన్నప్పుడు సేవకులు తింటున్నారు లేదా, వారి బట్టను చూసి వారికి మంచి వస్త్రాలు ఏవని, వారి యొక్క పరిచర్యలో ఏ కొరత ఉందో అనేది గ్రహించేవారు ఎవరు అంటే ఆత్మ సంబంధమైన వాళ్ళు, ప్రభువుని పరిపూర్ణంగా ప్రేమించిన వారు, ప్రభు యొక్క ఆజ్ఞలు గైకొన్నవారు. ఇదే విషయాన్ని పౌలు వారి యొక్క దేవునికి ఇచ్చే విషయంలో వారు ప్రతిఫలము పొందాలి అనేదే పౌలు యొక్క ఉద్దేశం. చూడండి 18వ వచనం కూడా, నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎప్రోదీతు వలన పుచ్చుకొని ఏమీయు తక్కువ లేకున్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగమునై ఉన్నవి. కనుక దేవునికి మనం ఇచ్చినవి ఎటువంటివి ఉండాలంటే మనోహరమై సువాసన, దేవునికి ప్రీతికరమైనవి, ఇష్టమైన యాగముగా ఇవ్వాలి. కనుక చాలామంది జీవితాల్లో దేవునికి ఇచ్చే విషయంలో కనుక వారు పరిపూర్ణంగా ఇచ్చే విషయంలో ఎట్లా ఉంటారు? నెహెమ్యా గ్రంథము మనం గమనిస్తే చాలా కథగాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. దేవునికి ఇచ్చే విషయంలో వారు అన్నీ ఇచ్చి వారు అన్ని మాట మనం గమనించినట్లయితే చూడండి, ఈ మాటను దేవుని మందిరానికి ఎంతో విలువైన వాటిని ఇచ్చి వారు ఒక చక్కని మాట చెప్తూ వచ్చారు. చూడండి నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము చివరి విషయంలో మనం గమనించినట్లయితే చూడండి, మేము 30వ వచనం, మేము దేశపు జనులకు మా కుమార్తెను ఈకియు వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనికి నుందుమనియు, దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే కానీ భోజన పదార్థములే కానీ అమ్ముటకు తెచ్చిన ఎడల విశ్రాంతి దినమున పరిశుద్ధ స్థలములో వాటిని కొనకుందమనియు, 7వ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరములో
బాకీలు వదిలివేయదమని నిర్ణయించుకొంటిమి. మరియు మన దేవుని మందిరము సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తులము వెండిలో 3/4 ఇచ్చిదమని నిబంధన చేసుకుంటిమి. సవరింపబడిన రొట్టె విషయంలోను, నిత్య నైవేద్య విషయంలోను, నిత్య అర్పించు దహన బలి విషయంలో, విశ్రాంతి దినముల విషయంలోను, అమావాస్య దినముల్లోను, నిర్ణయింపబడిన పండగల విషయంలోను, ప్రతిష్టములైన వస్తువుల విషయంలోను, ఇశ్రాయేలుకు ప్రాయశ్చిత్తము కలుగుటకై పాప పరిహారార్థ బలుల విషయంలోను, మన దేవుని మందిర పనంతటి విషయంలోను అలాగనే నిర్ణయించుకొంటిమి. కనుక వెండిని, బంగారమును, నూనె, ద్రాక్షరసము, కర్రలు ప్రతీది కూడా దేవుని మందిరం కొరకు వారు పరిపూర్ణ ఒక త్యాగముతో, సమర్పణతో ఇచ్చి వారు చెప్పిన మాటను మనం గమనించినట్లుగా అయితే చూడండి, ఇశ్రాయేలీలు లాస్ట్ వచనం, లేవీలు ధాన్యమును, క్రొత్త ద్రాక్షరసము, నూనె తేగ సేవ చేయ యాజకులు, ద్వారపాలకులు, గాయకులు వాటిని తీసుకొని ప్రతిష్టములగు ఉపకరములను మందిరపు గదుల్లో ఉంచవలను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఎందుకు విషయాలు మీకు జ్ఞాపం చేస్తూ వచ్చానంటే, ఆత్మ సంబంధముగా ఆత్మీయులుగా జీవించిన వారు ఎల్లప్పుడూ కూడా వారు దేవుని పని విషయంలో వారు నిమగ్నులయ్యుండి దేవుని సంఘము పరిస్థితులు, దేవుని సేవకుని పరిస్థితులు, సంఘములో సేవలో వచ్చిన ప్రతి పరిస్థితిని వారు గమనించి వారు దేవుని పని కొరకే వారు కలిగిన సమస్తమైన వాటిని వారు సమర్పణ కలిగి త్యాగము కలిగిన వారుగా ఉండడానికి ఇష్టపడేవారుగా ఉంటారు. ఇంకా మనం గమనించినట్లుగైతే దేవుని లేఖనంలో మనము ఒక విషయాన్ని చదువుదాం. చూడండి, మొదట దినవృత్తాల గ్రంథము 29వ అధ్యాయంలో దావీదు దేవుని మందిరం కొరకు ఇచ్చేటప్పుడు ఎంత విలువైన వాటిని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి 3వ వచనం, మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగిన మక్కువ చేత నేను ఆ ప్రతిష్టమైన మందిర నిమిత్తము సంపాదించి ఇచ్చిన వస్తువులు గాక నా సొంతమైన బంగారమును, వెండిని నా దేవుని మందిరం నిమిత్తం నేను ఇచ్చిదను. గదుల గోడల రేఖ మూతకు బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిను, పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మనుగుల ఓపేరు బంగారమును, 14,000 మనుగుల పుటం వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఎందుకు విషయం జ్ఞాపం చేస్తానంటే, అపోస్తలుడైన పౌలు ఎవరి మీద ఆధారపడకుండా ఎవరికి ఉత్తరం రాసి ఏ మనిషిని పంపించి నా అక్కర్లను నేను ఎవరికి భారముగా ఉండకూడదనేదే పౌలు యొక్క ఉద్దేశం. చూడండి, మనం లేఖనం గమనిస్తే తెస్సలోని పత్రికను మనం గమనించినట్లుగైతే చూడండి, పౌలు ఇక్కడ కూడా ఇదే విషయాన్ని చెప్పినట్లుగా మనం చదువుదాం. చూడండి, మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. 12వ వచనం, మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలని వేడుకొనుచున్నాను. మరియు ఒకరితో ఒకడు సమాధానం ఉండి, సహోదరులారా, మీకు బోధించినది ఏమనగా అక్రమగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పుడు, ధైర్యము చెందిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడ్ల దీర్ఘశాంతము గలవారు ఇండుడి, ఎవడును కీడుకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడ్ల ఒకడు మనుషులందరి ఎడ్లను ఎల్లప్పుడూ మేలేందాన్ని అనుసరించి నడుచుకొనుడి, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెక్క ప్రార్థన చేయుడి అని ఈ విషయం చెప్తూ 2వ తెస్సలోని పత్రికలో చూడండి ఇంకేం చెప్పాడు, మీరు ఎట్లా ఉండాలి అని మాట చెప్తూ ఒక చక్కని విషయాన్ని ఒకరికి ఎవరికి భారముగా ఉండకుండా ఈ నా చేతులు ఎలా కష్టపడ్డాయో అనే విషయాన్ని పౌలు చెప్తూ ఉన్నాడు. 3:6 వచన, సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించున్నాం. ఎలాగూ మమ్మను పోలి నడుచుకున్న వలన మీకు తెలియను. మేము మీ మధ్య అక్రమంగా నడుచుకొనలేదు, ఎవరి యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవరికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగలు పనిచేయచ్చు జీవనము చేస్తిమి. మీరు మమ్మును పోలి నడుచుకొనవలని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకుంటే ఇలాగూ చేస్తిమి. కానీ
మాకు అధికారం లేదని చేయలేదు. మరియు మీ యొద్ద ఎల్లప్పుడూ ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితము కదా. మీలో కొందరు ఏ పనియో చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమగా నడుచుకొంచున్నారని వినిచున్నాం. అట్టి వారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించిన ఆహారము భుజింపు వలన మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించున్నాం. సహోదరులారా, మీరైతే మేలు చేయటద్దు విసకవద్దు. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనా లోబడిన ఎడల అతన్ని కనిపెట్టి అతడు సిగ్గుపడి నిమిత్తము అతనితో సాంగత్యము చేయుకుడి. ఆయనను అతని శత్రువుగా భావింపక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పిడి. మీలో ఎవరి యొద్ద మేము ఉచితముగా ఆహారం పుచ్చుకోలేదు, మీలో ఎవరికి మేము భారముగా ఉండకూడదని ప్రయాసంతోనూ కష్టంతోనూ రాత్రింబగలు పని చేయొచ్చు. మేము ఉన్నప్పుడు మీరు మమ్ముని పోలి నడుచుకొని మీలో కొందరు పని చేయక ఆహారము తింటున్నారని అటు వానికి అక్రమగా ఉన్న వానికి బుద్ధి చెప్పండి అని చెప్పి, అయితే అతన్ని శత్రువుగా చూడక అతన్ని సిగ్గుపడు నిమిత్తము అతనికి వేరుగా ఉండి మీరు మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండాలనేదే పౌలు వారి జీవితాలు వారు ఏ రీతిగా దేవుని మీద ఆధారపడుతున్నారో ఆ విషయాన్ని చెప్తూ వచ్చాడు. 10వ వచనం చూస్తే కొరింథీ పత్రికలో క్రీస్తు సత్యము నాయందు ఉండుట వలన అకయ ప్రాంతముల యందు నేను ఎలాగో అతిశయపడకుండా నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరము కాదు. కనుక పౌలు కొరింథీ సంఘంలో ఉన్నప్పుడు పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ అంటున్నాడు, ఓ కొరింథీ సంఘస్థులారా, నేను ఎటువంటి వాడినో మీకు తెలుసు. మీ వద్ద ఉన్నప్పుడు నాకు కలిగిన అక్కర నేను ఎవరికి భారం మోపలేదు. మాసిన సహోదరులు వచ్చిన అక్కర తీర్చిరి. ప్రతి విషయంలో నేను మీకు భారముగా ఉండకూడదని జాగ్రత్త పడితేని. అయితే నా సేవా పరిచయంలో క్రీస్తు సత్యము నాయందు ఉండుట వలన అకయ ప్రాంతంలో యందు నేను ఎలాగో అతిశయపడకుండా, అకయ అనే ప్రాంతంలో కూడా నేను అతిశయపడకుండా ఎంతమంది ఆటంకపరిచినా, ఎంతమంది వ్యతిరేకించినా, ఎంతమంది నా గురించి చెడ్డ దుష్ప్రసారము చేసినప్పుడు కూడా నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరము కాదు. నేను అతిశయపడకుండా నేను తగ్గించుకుంటూ దేవుని సేవా ప్రాంతంలో చేశానని పౌలు స్పష్టంగా చెప్తూ వచ్చాడు. ప్రియ దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, కులాన్ని బట్టి, రంగును బట్టి, అధికారాన్ని బట్టి, భూమిని బట్టి, మన కలిగిన భోగభాగ్యాలు బట్టి మనలో అతిశయం ఉంటుంది. పౌలు ఆస్యంతంతా కష్టపడి పరిచర్య చేసి ఎన్నో భయంకరమైన శ్రమానుభవం వెళ్ళినప్పుడు కూడా పౌలు చెప్తున్న మాట అంటే, అతిశయపడకుండా నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరము కాదు. ఏ విషయంలో అతను అతిశయపడకుండా, కనుక పౌలుకి ఘనత, పౌలుకి మెప్పు, పౌలు పొగడతను, పౌలుని మెప్పించాలని, పౌలుని పొగడాలని కొంతమంది పౌలులో అతిశయము, అహము, గర్వము, అతిశయము తీసుకురావాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు సేవకులుగా, విశ్వాసులుగా. అయితే పౌలైతే అతిశయపడకుండా, కనుక తన్ను తాను ఎవరైతే నా మీద అతిశయపడి లేదా నా పరిచర్యను, నేను చేస్తున్న పరిచర్యను పాడు చేయాలని, ఆటంకపరచాలని ప్రయత్నించినప్పుడు కూడా నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరము కాదు అని పౌలు స్పష్టంగా చెప్పాడు. మనము పరుగు పందెంలో పరిగెత్తువాడు తిమోతి పత్రికలో చూసినట్లయితే పౌలు తిమోతికి ఈ ఉత్తరాన్ని రాస్తూ 4వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మన పరుగును మనము చూసుకోవాలి తప్ప మన పరిచర్యలో, మన కుటుంబంలో, మన యొక్క సంఘములో, వ్యక్తిగత జీవితంలో ముందున్న వాటి విషయంలో ఎలా ఉండాలని చూడండి. ఇక్కడ పౌలు ఈ మాట చెప్తూ వచ్చాడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం, అయితే నీవు అన్ని విషయములో మితముగా ఉండుము, తిమోతి శ్రమపడము, సువార్తకన పని చేయము, నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించము, నేను వెడలిపోవు, నేనెప్పుడు పానార్పము పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమున్నది, మంచి పోరాటం పోరాడితేని, నా పరుగు కడముట్టించితని, విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి ఆయన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్ష అపేక్షించే వారందరికీ అనుగ్రహించును అని సాక్ష్యాన్ని పౌలు తన ప్రయాణంలో, తన సేవా జీవితంలో
అతిశయపడకుండా, ఎంతమంది అడ్డగించినా ఆటంకపరిచినా వారికి ఎదిరిస్తూ ఏ రీతిగా ముందుకు వెళ్ళాడనేది మనం చూద్దాం. చూడండి 11వ వచనంలో, ఎందువలన ప్రశ్న, నేను మిమ్మును ప్రేమింప నందువలన దేవునికి తెలుసు. కనుక పౌలు ప్రశ్నించాడు. ఏం ప్రశ్నించాడు? ఎందువలన మీరు నన్ను అడ్డగిస్తున్నారు? ఎందువలన మీరు నా పరిచర్యలో, సేవలో, సంఘములో, గృహములో కనుక అనేకమైన మతభేదములు కలుగు చేసి, అనేకమైన విశ్వాస జీవితంలో ఆటంకములు కలుగు చేసి, ఎందువలన నేను మిమ్మల్ని ప్రేమింపనందువలన దేవుని, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానో లేదని దేవుని తెలుసు అంటూ అతిశయ కారణము వెదుకువారు ఏ విషయంలో అతిశయించున్నారో ఆ విషయంలో వారును మావలనే ఉన్నారని కనబడి నిమిత్తము వారికి కారణము దొరకకుండా కొట్టివేయుటకు నేను చేయుచున్న ప్రకారము ఇక ముందుకును చేతును. పౌలు అతిశయించలేదు, కానీ అనేక మంది పౌలుకి వ్యతిరేకముగా జీవించి ఆటంకపరిచి పౌలును అతిశయం తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే పౌలు అంటున్నాడు, ఇక్కడ మనం గమనిస్తే అతిశయ కారణం వెదుకువారు ఏ విషయంలో అతిశయించుచున్నారో. ఒక వ్యక్తి, ఒక సేవకుడు యోగ్యమైన వాక్యం చెప్పినట్లుగా ఉపదేశిస్తే, బోధిస్తే, ఖండిస్తే, గద్దిస్తే, బుద్ధి చెప్తే ఆయన అనేకులకి మాదిరికరంగా ప్రత్యేకముగా పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకునే ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నట్లుగా మన పితరులను, భక్ష్యం గారిని, గొప్ప గొప్ప దైవజనుల్ని పోలి ఏ సేవకుడైతే దేవుని మీద ఆధారపడి అనేక విషయాల్లో వాక్యానికి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా, సంఘ క్రమానికి వ్యతిరేకంగా, దేవుని ఉద్దేశాన్ని వ్యతిరేకంగా ఉన్న వాటన్నిటి విషయంలో యోగ్యుడైన సేవకుడు, యోగ్యుడైన విశ్వాసి వాటన్నిటిని లెక్క చేయుడు. తన పరుగు పందెములో బహుమాను పొందు రీతిగా పరిగెడుతూ అతడు అతిశయించుడు. అయితే అనేక మంది తన గురించి అనేకమైన ఆటంకాలు, అభ్యంతరాలు కలుగు చేసి ఆ విషయంలో వారును మా వలనే ఉన్నారని కనబడకుండా నిమిత్తము వారికి కారణము దొరకకుండా కొట్టివేటకు నేను చేయుచున్న ప్రకారము ఇక ముందుకును చేతును. కనుక పౌలును ఆటంకపరిచేవారు విషయంలో కూడా పౌలు తాను ఏ రీతిగా తగ్గించుకుంటున్నాడో, ఏ రీతిగా అనేకమైన చెడు వార్తలు, అనేకమైన అతిశయ వార్తలు, అనేకమైన పౌలు మీద నేరములో మోపినప్పుడు కూడా వాటన్నిటి విషయంలో పౌలు తాను సహించుకుంటూ విన్నట్టుగా ఉంటూ తన పని తను చేసుకుంటూ ముందుకు ప్రయాణం చేస్తున్నట్లుగా ఈ మాట మనకు అర్థమవుతుంది. 10వ వచనం, ఏలనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తులు వేషమును ధరించుకున్న వారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రకు పనివారై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులు, నీతి పరిచారకులు వేషము ధరించుకుంటే గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చొప్పున వారికి అంతము కలుగును. అయితే పౌలు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారుగా ఉన్నారని పౌలు చెప్పాడు. రెండోది పౌలు ఇంకేం చెప్పాడో మనం గమనిస్తే, అట్టివారు మోసగాండ్రులు, అట్టివారు అపోస్తుల వేషం వేసుకున్నారు, అట్టివారు అపోస్తుల వలె మోసగాండ్రుగా ఉన్నారు, అట్టివారు సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకున్న వారుగా ఉన్నారు, వారు నీతి పరిచారకుల వేషము ధరించుకొని ఉన్నారు, వారు గొప్పవారని అనుకుంటూ వారి క్రియలు చొప్పున వారికి తీర్పు జరుగును అని పౌలు వారిని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. చూడండి, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో మనం గమనిస్తే ఇక్కడ ఒక లేఖను మనం చదువుదాం. చూడండి, 2వ వచనం, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకునే వారిని పరీక్షించి వారు అబద్ధకులని నీవు కనుగొంటవనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. నీవు ఏ స్థితిలో పడితువో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల
నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోయితి క్రియలను నువ్వు ద్వేషించున్నావు, నేను కూడా వీటిని ద్వేషించున్నాను. చెవిగలవాడు ఆత్మ సంఘముతో చెప్తున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని ప్రదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిత్తును. గమనించారా? ఎఫెసీ సంఘములో మరి ఈ విషయాన్ని అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధకులని నీవు కనుగొంటువని కనుక పౌలు స్పష్టంగా చెప్తూ వచ్చాడు. కనుక నేను దుష్టులను సహింపలేని అపోస్తులు కాకయే తాము అపోస్తులని చెప్పుకునేవారు. ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా అపోస్తులని భక్సింగారు పరిచారకులమని చెప్పుకొని సంఘాలని ముక్క చెక్కల చేసి ఆ సంఘ విశ్వాసుల్ని వాళ్ళ సంఘాన్ని నడిపించుకొని వాళ్ళ దశమ భాగాన్ని వాళ్ళ సంఘానికి నడిపించుకొని వాళ్ళ విశ్వాసులని వీళ్ళ చేతిలో ఉంచుకొని భయంకరంగా ఆ రోజుల్లో కాదు, నేటి దినము కూడా చూడండి. ఇక్కడ మనం చూస్తే 11వ వచనంలో వారు యేసుక్రీస్తు వారు వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి, రెండోది దొంగ అపోస్తులను, మూడోది మోసగాండ్రులను, నాలుగోది మోసగాండ్ర పనివారే ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతానే తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకునుట గొప్ప సంగతి కాదు. గనుక ప్రియా దేవుని సేవకులని అపోస్తులని చెప్పుకొని విశ్వాసులని చెప్పుకొని భక్సింగారి సహవాసం అని చెప్పుకొని కూడా ఆ రోజులు కాదు, ఈ రోజులు కూడా చూడండి. అపోస్తుల కార్యంలో పౌలు స్పష్టంగా చెప్పాడు. 20వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే పౌలు 28వ వచనం చదివితే, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మను దేనింద అధ్యక్షునిగా ఉంచునో యావత్తు మందని గూర్చి మీ మట్టు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించి నాకు తెలియను. వారు మందని కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. గమనించారా? కనుక నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు లాంటి వారు సంఘములో ప్రవేశించి వారు శిష్యులుగా ఉన్న వారిని కూడా వెంట ఈడ్చుకొని పోయేవారు ఎక్కడి నుంచో రారు. సంఘాన్ని పాడు చేసిన వారు ఎక్కడి నుంచి రారు, కానీ సంఘములో ఉన్నవారే. కనుక వీరు భక్తి వేషం వేసుకొని అపోస్తుల వేషం వేసుకొని సాతాను వెలుగుదూత వేషం వేసుకొని గనుక వారిని అపవాది. చూడండి 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో ఇంకో విషయాన్ని మనం చూస్తే వాడు ఎట్లా దేవుని ప్రజలను మోసం చేసేవాడు ఉన్నాడో చూద్దాం. దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమ కనపరచు నిమిత్తము సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేతను గుడితనము కలుగుచేను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చి జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించును. గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనట్లేదే కానీ యేసుక్రీస్తుని గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. యోగ్యులైన సేవకుల్లో పౌల్లో అతిశయం లేదు, భక్సింగార్లో అతిశయం లేదు, పిన్ని అని దైవజనుడు అతిశయం లేదు, బిల్లిగ్రామ్ అని దైవ సేవకులు అతిశయం లేదు, ఏసన్న అనే దైవజనులు అనేక మంది దేవుని సేవకులు అనేక మంది పరిశుద్ధులు ఎప్పుడు వాళ్ళ భక్తి వేషాలు వేసినట్లుగా వాళ్ళ జీవితంలో ఎక్కడ మనకి అగపడదు. నేటి దినాన్ని దేవుని సేవకులని చెప్పుకొని అపోస్తులని చెప్పుకొని భక్సింగారి సహవాసం అని చెప్పుకొని కూడా ఈ మాటలు ఎంతగానో మనకు స్పష్టంగా కనిపిస్తాయి. బైబిల్ చూపిస్తారు, బైబిల్ బ్యాగ్ చూపిస్తారు, సియోని గీతాలు చూపిస్తారు, కనుక ఆ క్రమము ఆ పద్ధతిని చూపిస్తారు. దాని అంతట్లో కూడా దొంగ అపోస్తుల వలె మోసగాండ్ర పనివారుగా కనుక సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకున్న వారుగా వారు నీతి పరిచారకులుగా వేషము ధరించేవారుగా ఉన్నారు. అయితే వారి క్రియలు చొప్పున వారికి అంతము కలుగును.
కనుక వారు చేసే క్రియలు, సేవకుడైన విశ్వాసులైన సంఘాన్ని పాడు చేస్తే, దేవుని పనిని పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడనేది లేఖనంలో మనం గమనిస్తూ ఉన్నాం. కనుక లాస్ట్ మాటలో మనం గమనించి చూడండి, తిమోతి పత్రికలో పౌలు ఒక చక్కని మాట తెలియజేస్తూ వచ్చాడు. చూడండి, తిమోతి పత్రికలో పౌలు ఏం చెప్తూ వచ్చాడనే మాటను చదివి ప్రార్థన చేసుకుందాం. 2వ తిమోతి పత్రికలో ఒక లేఖన భాగమును చదువుదాం. చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చిన తెలుసుకుని ఎల్లనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదికులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారే ఇందురు. ఇట్టి వారికి విముఖుడవా ఉండకము. పాపభరితులైన నానా విధములైన దురాశలు నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నాను. సత్య విషయమై అనుభవ జ్ఞానము ఎల్లప్పుడూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఎండ్లలో జొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు వీరిలో చేరిన వారు. ఎంబ్రే అనువారు మోషేని ఎదిరించినట్లు వీరును చెడు మనసు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. ఆయనను వారి అవివేకం ఎలాగో తేటపడునో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనుక వీరి యొక్క ముందుకు సాగరు. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంత్యొక ఇకోనియా లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగిన హింసలను ఉపద్రవములను తెలుసుకుని వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించి తిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించును అనే విషయాన్ని పౌలు తిమోతికి తన అనుభవాన్ని స్పష్టంగా చెప్తూ వచ్చాడు. ఈ కొరింథీ పత్రిక చివరి వచనంలో కూడా వారు దొంగ అపోస్తుల వలె వారు వేషం వేసుకొని, చూసారు ఆ మాట ఎంత క్లియర్ కనబడుతుంది. కనుక వారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న వారై ఉండి, కనుక ఈరోజు ఆ అపోస్తులు సహవాసం చెప్పుకొని కనుక అన్ని పాటలు పాడుతూ వారు డబ్బే వారి దాహము కనుక వారి భార్యలు వారు చక్రాలు తిప్పేవారుగా, భార్యలే శిరస్సులుగా ఉండి సంఘాన్ని ఏలేవారుగా చాలామంది కనిపిస్తూ ఉన్నారు. కనుక దైవ పరిపాలన కంటే స్త్రీ పరిపాలనే సంఘములో కనిపిస్తూ ఉన్నది. అపోస్తులను మోసగాండ్రు పనివారై, దొంగ అపోస్తులను మోసగాండ్రు పనివారై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకులు వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చొప్పున దేవుడు వారికి తీర్పు తీర్చును అని పౌలు స్పష్టంగా చెప్తూ వచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో మనము యోగ్యంగాను, సిగ్గుపడకన పనివానుగాను, నిందారైతుగాను మనము జీవించినప్పుడే ప్రభు మనతో ఉంటాడు. ఆ రీతిగా మనము ఎంతకాలం ఏ భక్తులని వ్యాసాలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, రాజకీయాలు చేయొచ్చు. కానీ క్రైస్తవ బైబిల్ భక్తి విషయంలో, క్రైస్తవ సేవా విషయంలో ఒక విశ్వాస కానీ ఒక సేవకుడు కానీ కుట్ర కుతంత్రాల రాజకీయం చేయడానికి అది పనికిరాదు. భక్తి వ్యాసాలు వేసుకొని ఎవరు మోసగాండ్రో అపోస్తులుగా దొంగోలుగా ఉంటారో దేవుని ఉగ్రత ఇక్కడ వస్తుంది. వాళ్ళు చనిపోతే వాళ్ళ ఆత్మలో నరకానికే వెళ్తాయి. కనుక నీకు నరకం కావాలా, పరలోకం కావాలా, ఏది కావాలో నీవే తేల్చుకో. జీవముగల తండ్రి, కొన్ని మాటలు మా ప్రియులు విన్నారు. నీకు విరోధముగా జీవించిన విశ్వాసులను, నీకు విరోధంగా దొంగ అపోస్తుల వలె వేషం వేసుకొని, సాతాను వెలుగుదూత వేషం వేసుకొని నీ నామానికి అవమానకరంగా సేవ చేస్తున్న సేవకులను కూడా నీ ఉగ్రత వాళ్ళ మీద రాకమునిపే వారిలో నిజమైన ఒప్పుకోలు దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క దేవుని ప్రేమయు, కుమారుడిని యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము తను ప్రేమించే వారికి కూడిన మనకు తోడుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.
శ్రమయు బాధ హింసలైన కరువు వస్త్రహీనతలు క్రీస్తు ప్రేమ నుండి మనలు నేదియు నెడబాపదు. శ్రమయు బాధ హింసలైన కరువు వస్త్రహీనతలు క్రీస్తు ప్రేమ నుండి మనల్ నేదియు నెడబాపదు. జై ప్రభు జై ప్రభు విజయలం విజయలం ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చెను ఘన విజయమిచ్చెను. ప్రభు యేసు ఎల్లవేళ విజయమిచ్చెను ఘన విజయమిచ్చెను. అందరికీ ప్రైజ్ ది లార్డ్.